హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. అసలే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అటువంటప్పుడు ఇటువంటి స్నాక్స్ చేసుకుని తింటే భలే ఉంటుంది కదా. నార్మల్గా వడలు అంటే మనం బొబ్బరిపప్పు శనగపప్పుతో చేస్తాము. ఈ వడలు అలా కాదండి, పనస గింజలతో వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తక్కువ నూనె పీలుస్తుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. మనం నార్మల్గా పనస్తోనలు తిని గింజలను అలాగే ఉంచేస్తాం, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు వరకు పనస గింజలు తీసుకున్నాను నేనైతే. మీరు ఎన్ని పనస గింజలు ఉంటే అన్నీ తీసుకోవచ్చు. నార్మల్గా పనస గింజలు పనస్తోలను తినేసి గింజలను అలాగే ఉంచేస్తాం, అలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పనస గింజలను ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా ఈ పనస గింజలు అన్నీ కూడా ఒక కుక్కర్లోకి వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ పనస గింజలు మునిగేటట్టుగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ పనస గింజలు కొద్దిగా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఒక 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. అదే పెద్ద గింజలు అయితే కనుక ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే బాగుంటుంది, బాగా మెత్తగా ఉడుకుతాయి. చూసారా, 2 విజిల్స్ వచ్చిన తర్వాత పైన తొక్కను ఒలిచేసుకుని ఇలా మనం పనస గింజల్ని తీసుకోవాలి. పైన చిన్న వైట్ పొరలా ఉంటుంది, అది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పనస గింజలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 బ్యాచెస్ కింద వేద్దామని ముందు ఒక సగం పనస గింజలను వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని తర్వాత మిగిలినవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పనస గింజల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పలుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా మెత్తగా అయినా కూడా గ్రైండ్ చేసేసుకోవడమే. చూసారా, పనస గింజలు మనకి ఎలా పేస్ట్ అయి కింద అయిపోయినాయో. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను మీడియం సైజు గల ఉల్లిపాయలని 3 తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకుని తర్వాత కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పనస గింజల వడలోకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత ఇవన్నీ మనకు ముద్దలా అవ్వడానికి ఒక 2 to 3 స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే మనకు క్రిస్పీగా రావడం కోసమని వరిపిండిని కూడా సేమ్ శనగపిండి ఎంత అయితే తీసుకున్నామో అంతే వరిపిండిని కూడా తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుని తర్వాత వాటర్ ఏమి మిక్స్ చేయకుండా ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. అదే ముందుగా వాటర్ వేసేస్తే కనుక మనకు పలచనైపోతుంది. చూసారా, లైట్గా వాటర్ పడతాయి. ఇప్పుడు వాటర్ని ఇలా జల్లుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువైనా సరే పలచనైపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు వీటిని చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవడమే. ముందుగా పిండి మనకు బాగా రెడీ అయిందో లేదో చూడటం కోసం ముందు వేస్తున్నాను. చూసారా, పిండి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ పిండి మిశ్రమంని చేతికి తడి రాసుకుంటూ చిన్న చిన్న వడల్లాగా పెట్టుకోవాలి. చేతికి తడి రాసుకోవడం వల్ల మనకు నూనెలో వేసినప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. వాటర్ని అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో వడల్లాగా వత్తేసుకోవడమే. ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లోకి ఈ వడలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద ఉండాలి. మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఉంటే కనుక ఇవి విడిపోతాయి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వడల షేప్లో అద్దుకుని వేసేసుకోవాలి. మన వేళ్ళ మధ్యలో ఈ పిండి మిశ్రమం ఉంచి బొటన వేలుతో స్ప్రెడ్ చేస్తే మనకు వడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పనస గింజలతో వడల్ని ఎలా వేసుకోవచ్చో. చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు 2 వైపులా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చల్లారితే కనుక మనకు సాఫ్ట్గా అయిపోతాయి. అదే వేడివేడిగా ఉన్నప్పుడైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత నెక్స్ట్ వాయి కింద మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలి. వాళ్ళు కూడా చాలా టేస్టీగా అలాగే త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే మనం ముందుగా పనస గింజలను ఉడకబెట్టి తీసుకున్నాం కాబట్టి ఇవి
త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చదు. అదే లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇప్పుడు టమాటా కెచప్ అలాగే మైనీస్ ఉంటే కనుక మైనీస్తో వీటిని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఆయిల్ కూడా అస్సలు లాగలేదు, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అలాగే తినే కొద్దీ తినాలనిపించేటట్టుగా చాలా టేస్టీగా ఉన్నాయి. మరిన్ని వెరైటీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.